రైట్ ఇక పాకిస్తాన్ సైన్యం భారత్ లో ఏ నగరాలపై గురిపెట్టాయి, భారత్ పాకిస్తాన్ లో ఏ నగరాలను ధ్వంసం చేశాయి అనే మిగతా అప్డేట్స్ కూడా మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. ఓటు చిదంబరం. వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. మనము చూస్తుంటాము, ఒక సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది ఏంటంటే, గల్లీలో 6 ఎవరైనా కొట్టగలుగుతారు కానీ స్టేడియంలో కొట్టేవాడే ఛాంపియన్ అవుతాడు అని. అదే తరహాలోనే భారత్ ఇవాళ పూర్తి స్థాయిలో ఒక ఛాంపియన్ గా మారింది. ఎందుకు అంటే పాకిస్తాన్ భారత్ మధ్యలో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం ఇది మొదటిసారి కాదు. ప్రతి సందర్భంలోనూ యుద్ధం అనివార్యం, యుద్ధానికి వెళ్ళబోతున్నారు, యుద్ధం జరగబోతోంది అంటూ ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతుంటాం. కానీ అన్ని సందర్భాల్లోనూ జరిగేది ఒకటే ఒక చిన్న ఇన్సిడెంట్. అది మనం చూస్తున్నాము, కశ్మీర్ సైడ్ నుంచి టెర్రరిస్టులు కానివ్వండి, పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ పర్సనల్స్ కానివ్వండి, వాళ్ళు కేవలం మన మీద బుల్లెట్లు కురిపిస్తారు. ఆ తర్వాత మనం ఆ బుల్లెట్ల వర్షాన్ని కురిపించిన తర్వాత అది సద్దుమణిగిపోతుంది. గతంలో కార్గిల్ వార్ చూసుకున్నా, ఏది చూసుకున్నా సరే కొద్ది రోజుల్లోనే అది సమసిపోవడానికి కారణం ఏంటంటే భారత్ ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోలేదు. కేవలం భారత్ టెర్రరిస్టులు ఎవరైతే భారత్ కి అడ్డంగా మారారో ఆ టెర్రరిస్టులను మాత్రమే కూకటి వేలతో సహా వాటిని పెకిలించి వేయాలన్న ప్రయత్నం చేస్తుంటే ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ అడ్డు రావడము, అణుబాంబులతో యుద్ధం చేసేందుకు సిద్ధమంటూ బెదిరించడం అనేది రెగ్యులర్ గా జరుగుతుంటుంది. కానీ ఈసారి ఉన్నది ఇక్కడ ఛాంపియన్. నిజంగానే మోదీ ఒక ఛాంపియన్ కాబట్టి తన టీమ్ ఆఫ్ ప్లేయర్స్ తో ఇవాళ గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ ఆడుతున్నది ఎలా ఉందో ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయము, భారత్ లోకి వచ్చి ఒక చిన్న ప్లేస్ ను కూడా ఇవాళ టచ్ చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటే, అదే భారత్ మాత్రం ఒక చాలా ఈజీగా పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయి కూడా బాంబుల వర్షాన్ని కురిపించి చాలా సేఫ్ గా రిటర్న్ వచ్చే సిచ్యువేషన్ ఇవాళ భారత్ దగ్గర ఉంది. మనం చూస్తున్నాము, గత కొంతకాలంగా ఏదైతే కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి కూడా ఉగ్రవాదులు మా టార్గెట్ అంటూ భారత్ ప్రతి సందర్భంలో చెబుతూనే ఉంది. దీనికి అనుగుణంగానే ప్రపంచ దేశాలు కూడా భారత్ ని సపోర్ట్ చేస్తూ వచ్చాయి. కానీ పాకిస్తాన్ మాత్రం బుకాయిస్తూ వచ్చింది, మాకు సంబంధం లేదన్నది. నిజంగానే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ఒక ఏదైనా కానీ మీరు ఇన్వెస్టిగేషన్కి ఇస్తే న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న విషయాన్ని చెబుతూ వచ్చింది. కానీ బట్ ఇవాళ ఎందుకు అవన్నీ అవసరం లేదని భారత్ భావించిందో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ప్రాంతాల పైన బాంబుల వర్షం కురిపించి 100కు పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టిన నేపథ్యంలో కీలకమైన నేతలు చనిపోయినప్పుడు ఆ కీలకమైన నేతలకు సంబంధించిన శవపేటికల్ని అక్కడున్న ఆర్మీ సిబ్బంది మోసుకు వెళ్ళడము, దాంట్లో ఐఎస్ఐకి సంబంధించిన కీలక నేతలందరూ అక్కడ కనిపించడం చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భారత్ కి అగెయిన్స్ట్ గా ఈ ఉగ్రవాదులను పంపిస్తోంది, ఉగ్రవాదుల ద్వారా సైడ్ నుంచి వాళ్ళు యుద్ధం చేస్తున్నారని మాకు తెలుస్తుంది. కానీ ఈసారి చెప్పాను కదా మీకు, ఈసారి మోదీ ఛాంపియన్ వచ్చారు. ఆయన టీమ్ ఆఫ్ పర్ఫెక్ట్ పీపుల్ వాళ్ళందరినీ తీసుకున్నారు. అంతేకాకుండా ఆర్మీకి పూర్తి స్థాయిలో, త్రివిధ దళాలకి పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చారు. మీరు ఏమైనా చేయండి, ఈసారి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదుల మాటన చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో దాన్ని మట్టుబెట్టండి అని చెప్పింది. దానికి అనుగుణంగానే మనం చూసాము, ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ 2.0. ఈ 2.0 ఎందుకంటున్నాము అంటే, మొదటిది కేవలం లక్ష్యంగా ఉన్నది మాత్రం కేవలం అక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే తీవ్రవాదులు దాక్కున్న ప్రాంతాలు కానివ్వండి, వాళ్ళని ఎక్కడైతే ట్రైనప్ చేశారో ఆ ప్లేస్ మాత్రమే టార్గెట్ చేశారు. కానీ ఈసారి డైరెక్ట్ గా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఈ సందర్భంలో పాకిస్తాన్ మేమేం తక్కువ తినలేదు అని బీరాలు పలికేందులో భాగంగా భారత్ మీద కూడా దాడులు నిర్వహించాలనే ప్రయత్నం చేసింది. 15 ప్రాంతాల్లో దాడులు చేయాలని ప్రయత్నించి నిన్న బొక్కబోర్లా పడ్డది. నిజంగా చెప్పాలంటే ఛాంపియన్ ఉన్నారు కాబట్టి ఇవాళ ఏం జరిగిందో మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో దాంట్లో ఈ గ్రీన్ కలర్ అంతా ఉన్నది పాకిస్తాన్ భూభాగం, ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న మొత్తము ఇండియా భూభాగం. ఇండియా భూభాగంలో వాళ్ళు చూస్తే మనం చాలా క్లియర్ గా భారత్లో 15 ప్రాంతాల్లో, అది కూడా పూర్తి స్థాయిలో ఎల్ఓసి వెంబడి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటి మీదనే వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా మనకు తెలుసు, ఎప్పుడు యుద్ధం అన్నా లేదన్నా ఎప్పుడైనా సరే భారత్ కి పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసే శ్రీనగర్, అంతేకాకుండా పక్కనే అవంతిపురా ఉంది, జమ్మూ ఉంది, పఠాన్కోట్ ఉంది, అమృత్సర్ ఉంది, కపూర్తలా ఉంది, జలంధర్ ఉంది, చండీగఢ్ ఉంది, లుధియానా, భటిండా, ఆదంపూర్, అలాగే నల్బఖ్నీర్, మొత్తం ఈ 15 ప్రాంతాల్లో వాళ్ళు బాంబు దాడి చేసేందుకు ప్రయత్నించారు. దానికోసం దాదాపుగా 50 డ్రోన్లని భారత్ మీద ప్రయోగించింది. ఇక్కడ జోక్ ఏంటంటే, ఆ 50 డ్రోన్లు కూడా మనకి చిన్న డ్రోన్ లాగా అయిపోయినాయి. అవి ఏమంటారు, మన తేనెటీగల్లాగానో లేకపోతే వీటిలాగానో కాల్చి పడేసాయి. ఒక్కటి కూడా భారత భూభాగంలోకి రాకముందే గాలిలోనే అక్కడ నుంచి అక్కడికే పైకి వెళ్ళిపోయినాయి. అవి ఏవే కానీ భారతదేశంలో ఉన్న 1 ఇంచు భూమిని కూడా అవేం చేయలేకపోయినాయి. కానీ అదే సందర్భంలో భారత్ ఏదైతే జరిగిందో, ఇది జరిగిన వెంటనే ఖచ్చితంగా రిటాలియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా భారత్ రక్షణ వ్యవస్థని ఛాలెంజ్ చేసినట్టుగా భావించింది కాబట్టి వెంటనే భారత్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది.
కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసి ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే మనం చూసాము సింధూర్ 1 టైంలో కూడా కేవలం 23 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసుకొని రిటర్న్ వచ్చిన సిచ్యువేషన్ మనం చూసాము. ఇప్పుడు అదే తరహాలోనే భారత్ మరొకసారి తీసుకుంది. ఈసారి జెట్ ఫైటర్లతో పాటు చాలా క్లియర్ గా డ్రోన్లు వాడని ఉపయోగించింది. అక్కడ మనం చూస్తే అటోక్, రావల్పిండి, చక్వల్లు, గుజ్రన్వాలా, లాహోరు, వాల్టను, బౌల్పూరు, అలాగే బహుమునా, చోరా అండ్ కరాచీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారత్ తమ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న ఏవైతే రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడు ఇలా జరుగుతున్నట్టుగా ఫ్లైట్లు, ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద కనిపించిన ఫ్లైట్లు అలా భారతదేశం మీద కానీ పాకిస్తాన్ మీద కానీ ఎగురుతున్నాయి అంటే అవి శత్రు దేశాలకు సంబంధించిన ఫ్లైట్లుగా భావిస్తే వెంటనే యాక్టివేట్ అయ్యేది రాడార్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎయిర్ కంట్రోలింగ్ సిస్టమ్తో పాటు ఎయిర్ స్ట్రైకింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందులో భాగంగా భారత్ దగ్గర ఉన్నది S-400 అనే ఒక అధునాతనమైన ఒక రక్షణ వ్యవస్థ మన దగ్గర ఉంటే, పాకిస్తాన్ దగ్గర మాత్రం వాడి పడేసిన HQ-6 అనేది, ఏదైతే చైనా వాడి పడేసిన HQ-6 అనే ఒక రక్షణ వ్యవస్థను పెట్టుకుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు చూస్తారా, ఆ స్థాయిలో ఉంది. భారత్ S-400 ఏదైతే ఉందో అది ఒక్క డ్రోన్ ని కూడా భూమి మీదకి రాకుండానే మొత్తం తునాతునకలు చేస్తే, అదే పాకిస్తాన్ సంబంధించిన HQ-6 ఏదైతే ఉందో భారత్ వెళ్ళి డైరెక్ట్ HQ-6 మీదనే బాంబులు వేసేసింది. సో ఇవాళ HQ-6 అన్నది లేదు పాకిస్తాన్ దగ్గర. ఎందుకంటే భారత్ ఏదైతే టార్గెట్ చేసిందో, టార్గెట్ చేసినప్పుడు ఉగ్రవాద స్థావరాల్ని ఇప్పుడు ఆర్మీ బేసుల కింద మార్చుకొని పాకిస్తాన్ ఏదైతే ఈ దొంగ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తుందో దానికి ఫస్ట్ చెక్ పెట్టేసింది. HQ-6 తో పాటు పాకిస్తాన్ ఇంటర్నల్ సంబంధించిన మొత్తం రాడార్ సిస్టమ్ తో పాటు మొత్తాన్ని ఒకసారిగా కూల్చిపారేసింది. దాన్ని చేసిన కార్యక్రమం కేవలం గంటలో ఆ మొత్తాన్ని పూర్తి చేసిన. అందులో భాగంగానే ఇవన్నీ మనం చూస్తున్నాము. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బాంబు దాడులు జరిగాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం లాహోర్ అన్నది చాలా కీలకమైన ప్రాంతంగా వాళ్ళు చూస్తున్నాం. మనం ఎట్లయితే కాశ్మీర్ చూస్తాం, అలాగే లాహోర్, అలాగే కరాచీ ఈ పేర్లు తెలిసినవే కాదు, వీరికి కూడా ఒక స్ట్రాటజికల్ ఇష్యూ ఉంది. ఎందుకంటే లాహోర్, కరాచీ ఏదైతే ఉందో కరాచీ వాళ్ళకి నేవల్ బేస్ గా పనిచేస్తుంది. నావీకి సంబంధించిన ఎక్కువ శాతం ఆర్టిలరీ కానివ్వండి మిగిలినంతా కూడా కరాచీలో పెడతారు. అక్కడ ఒక పోర్టు ఉంటుంది. ఆ పోర్టు ద్వారానే వాళ్ళు ఏ దేశం మీదకైనా యుద్ధానికి వెళ్ళాలన్నా లేదా భారత్ని ఇబ్బంది పెట్టాలన్నా సరే అక్కడి నుంచే ప్రయత్నం చేస్తుంటారు. ఇక లాహోర్ అంటారు, అది ఖచ్చితంగా జమ్మూకి అలాగే శ్రీనగర్కి చాలా స్ట్రాటజికల్ దగ్గర లొకేషన్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బాంబు దాడులు చేయడానికి కానివ్వండి ఇవన్నీ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రావల్పిండి ఇవన్నీ కొద్దిగా కంపారిటివ్లీ ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా మనం చెప్తుంటాము. పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాటి భారతదేశం రావాల్సి ఉంటుంది. చక్వల్ కానివ్వండి, రావల్పిండి, అటోకులు అన్నింటిలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ లాహోర్ కానివ్వండి, వాల్టన్ కానివ్వండి ఈ రెండు మాత్రం చాలా షార్ట్ డిస్టెన్స్ ఉంటాయి. కాబట్టి భారత్ మీదకి రావాలంటే ఇక్కడ వీటిని స్ట్రాటజికల్ లొకేషన్ గా చూసుకుంటారు. నిన్న కూడా మనం రాత్రి చూసాము, ఇక్కడ నుంచి లాహోర్ నుంచి కానివ్వండి, అటోక్ నుంచి కానివ్వండి ఇవన్నీ కూడా డైరెక్ట్ గా శ్రీనగర్ లో ఉన్న మన ఎయిర్ బేస్ మీద అలాగే ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాయి. కానీ ఇక్కడ ఏదైతే మనం ఇప్పటికే మోహరించి ఉన్న S-400 కానివ్వండి, అది కాకుండా మన దగ్గర ఆకాష్ అనే ఒక అధునాతనమైన మిసైల్ ఉంటుంది. అది కూడా సేమ్ S-400 లాగా కన్నా బాగా పనిచేస్తుంది. అది పూర్తి స్థాయిలో మన ఓన్ టెక్నాలజీతో తయారు చేసింది. అవి కూడా నిన్న పూర్తి స్థాయిలో పనిచేశాయి. 50 డ్రోన్లు, 3 ఫైటర్ జెట్లు, అందులో JF-కి సంబంధించిన JF-17 2 ఉంటే F-16 కూడా ఒకటి ఉంది. అంటే మొత్తం మూడింటిని మనలో కూల్చిపారేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక్కడ ఉన్నది ఛాంపియన్ మోదీ అనే ఛాంపియన్ ఉన్నారు. ఆ ఛాంపియన్ మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. గతంలో కానివ్వండి అంతకుముందు కూడా భారత్ అన్నది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే యుద్ధాన్ని కోరుకోలేదు. యుద్ధం అన్నది మాకు ఎప్పుడు సరైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో ఉంటూనే ఏ ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా సరే భారత్ తటస్థంగా ఉండే ప్రయత్నం చేస్తుంది, ఎవరికి సపోర్ట్ చేయదు. మనం చూస్తున్నాం మొన్న ఉక్రెయిన్ రష్యా మధ్యలో కూడా ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశాము. పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే చేస్తుందో అలాంటి సిచ్యువేషన్ అక్కడ లేకపోయినా సరే రెండు దేశాల మధ్య ఆ యుద్ధ వాతావరణం కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నము మోదీ చేశారు. ఒకసారి ఉక్రెయిన్కి వెళ్ళి ఆ తర్వాత రష్యాకి వెళ్ళి ఇద్దరితో మాట్లాడేంత దమ్మున్న వ్యక్తిగా మోదీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందరికీ నిలిచిపోయారు. మనం చూసాం, ఒకవైపు యుద్ధం జరుగుతున్నా సరే ఆ ప్రాంతాలకు వెళ్లి మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి యుద్ధం వద్దనే విషయంగానే మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం యుద్ధం కాదు, ఇది కేవలం ఉగ్రవాదం పైన దాడి. ఈ యుద్ధం అన్నది పాకిస్తాన్ మీదనో పాకిస్తాన్ లో ఉన్న ప్రజల మీదనో